మార్నింగ్ ట్రేడ్ స్టార్ట్ అవ్వడమే లాస్‌లో స్టార్ట్ అయింది తీసుకున్నాక. బట్ ఇది చాలా వరకు వెళ్ళింది లాస్‌లోకి. నేను కొంచెం సేపు హోల్డ్ చేశాను లాస్‌ని గూడా. ఎందుకంటే ఇదే ఫస్ట్ పొజిషన్ కాబట్టి. ఎందుకంటే మనం చేసేది ఒకటే ట్రేడ్ మాక్సిమం. క్యాపిటల్‌ని సేవ్ చేసుకోవాలన్నట్లుగా నేను ఒకటే ట్రేడ్‌కి స్టిక్ అవ్వుకుంటున్నాను. బట్ ఇట్స్ ఓకే. ఈ ట్రేడ్ మంచిగానే సాగింది లేటరా. ఇది లాస్ మాత్రం బాగా చూపించింది ట్రేడ్ తీసుకున్న కొంచెం సేపటికి. కానీ ఓవరాల్‌గా అయితే ట్రేడ్ మంచిగానే సాగింది. కొంచెం భయంగా. ఎందుకంటే మన ఫస్ట్ ప్రయారిటీ క్యాపిటల్‌ని సేవ్ చేసుకోవడం. ప్రాఫిట్‌ని మాక్సిమైజ్ చేయటం కాదు. లాస్‌ని మినిమైజ్ చేయటం అంతే. ఎన్ని రోజులు గ్రీన్‌లో ఉంటాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఓవరాల్‌గా. అప్పుడు మన క్యాపిటల్ సేఫ్‌లో ఉంటుంది. అందుకే ఇంకా నేను ట్రేడ్‌ని కొంచెం సేపు హోల్డ్ చేశాను. ఇది చాలా సేపు లాస్‌లోనే ఉండింది. ఇటు చూడొచ్చు మీరు కావాలంటే. కానీ చాలా సేపు ఇంకా ఈ క్యాండిల్ లోపొస్తే సెల్ చేసేద్దాం అనుకున్నాను. సరే ఇట్స్ ఓకే అని యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నాను లాస్‌ని. బట్ ఇంకా అక్కడ లోకి రాలేదది. థాంక్ గాడ్. ఇంకా బానే ఉన్నది. ఎందుకంటే ఇది సపోర్ట్‌ని బ్రేక్ చేసేది. బట్ ఎందుకో మరి కొంచెం రిట్రేస్‌మెంట్ అవుతున్నాను. ఇట్స్ ఓకే అనుకున్నాను. ఎందుకంటే లాస్‌ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మార్కెట్‌లో లాస్‌ని యాక్సెప్ట్ చేయని రోజు నువ్వు ప్రాఫిట్ చేయలేవు. కాబట్టి ఫస్ట్ అయితే లాస్‌ని యాక్సెప్ట్ చేయాలి. లాస్‌ని యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ అది ట్రెండ్ కంటిన్యూ అవుతున్నది. సపోర్ట్‌ని బ్రేక్ చేస్తదేమో అనుకున్నాను. చాలా సేపు లాస్‌లోనే ఉండేది. చాలామంది అయితే ఎగ్జిట్ అయిపోతారు. నేను కూడా అవుదాం అనుకున్నాను. కానీ కొంచెం సేపు చూసి అవుదాం అనుకున్నాను. ఎక్కువసేపు లాస్‌లో ఉండటం కూడా చాలా డేంజర్. ఎందుకంటే సడన్‌గా పడిపోతది మార్కెట్. మనం ఇటు చూసి అటు చూసే లోపునే పడిపోతది మార్కెట్ ఇంకా. అంత స్పీడ్‌గా ఉంటది మార్కెట్ మూవ్‌మెంట్ మార్నింగ్ టైమ్‌లో. కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. లాస్‌ని కూడా ఎక్కువసేపు బేర్ చేయొద్దు. అది చాలా డేంజర్. ఒక లెవెల్ అనుకున్నామా, ఆ లెవెల్‌కి వచ్చేదా ఇంక సెల్ చేసేయాలి. లాస్‌ని యాక్సెప్ట్ చేయాలి. ఆ డేని క్లోజ్ చేయాలి. ప్రాఫిట్ వచ్చేదా ఇంక అంతే కామ్‌గా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. మార్కెట్‌ని మళ్ళీ టచ్ చేయొద్దు ఇంకా ఆ రోజు. ఇది ఎర్లీ స్టేజ్‌లో. ఎందుకంటే ఇక్కడ క్యాపిటల్‌ని సేవ్ చేసుకోవడం అనేది ప్రైమరీ గోల్ కాబట్టి, ఆ గోల్‌ని ఫుల్‌ఫిల్ చేయాలి మనం. ఇంకా చాలా సేపు ఇది అట్లనే లాస్ కంటిన్యూ చేసేది. బట్ థాంక్ గాడ్ కొంచెం రికవర్ అవుతున్నది. అయ్యేది కూడా ఓవరాల్‌గా. చూడండి ఎంతసేపు లాస్‌లో ఉన్నానో దగ్గర. ఇది బేసిక్‌గా ఎక్స్‌పీరియన్స్‌డ్ ట్రేడర్‌కి ఇది అసలు పెద్ద మ్యాటరే కాదు. బట్ లెర్నింగ్ స్టేజ్‌లో కాబట్టి మనం ప్రతి చిన్నది కూడా చాలా క్రూషియల్‌గా చూడాలి. అప్పుడే మనం నేర్చుకుంటాము. మన ప్రాఫిట్ అనేది పెరుగుతది. సో, ప్రాఫిట్ పెరగకపోయినా మనం లాస్‌లో అయితే ఉండం ఫస్ట్ ఆఫ్ ఆల్. నేర్చుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్‌గా అన్ని ఫ్యాక్టర్స్‌ని కన్సిడరేషన్‌లోకి తీసుకోవాలి. చూడండి ఇది ఎలా పెరిగినప్పటికి చాలా సేపటి తర్వాత. ఇంకా అప్పుడు కొంచెం ఓకే. ఇందులో ఇంకా స్ట్రెంత్ ఉందనుకున్నాను. ఎందుకంటే కింద నుంచి పైకొచ్చేది కదా! చాలా కింద లో లెవెల్ నుంచి. అప్పుడు ఇంకా అయిపోయింది. ప్రాఫిట్‌లోకి వచ్చేదనుకున్నాను. సో, తర్వాత కూడా కొంచెం అక్కడక్కడే సస్టైన్ అయ్యేది. బట్ ఓవరాల్‌గా ప్రాఫిట్‌లోకి వచ్చేదనుకున్నాను. అంతే ఇంకా. ఇక్కడ కూడా నిఫ్టీ కూడా మంచిగానే పెరుగుతుంది. అంటే ఇది ఓవరాల్‌గా ఇంకా ప్రాఫిట్‌లోకి వచ్చేసింది ట్రేడ్. నో ప్రాబ్లమ్ అనుకున్నాను. బట్ కొంచెం సేపటికి మళ్ళీ ఇది రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఓవరాల్‌గా ఈ ట్రేడ్‌లో నాకు ప్రాఫిట్ వచ్చింది. బట్ నేనైతే ఓవరాల్‌గా 500 దాకా ప్రాఫిట్‌ని మిస్ చేసుకున్నాను. ఎందుకంటే ఎగ్జిట్ అయ్యి. ఎందుకంటే మీరు చూసారు ఫస్ట్ నుంచి ఇది ఎంత లాస్‌లో ట్రేడ్ అయిందో. అంతసేపటి తర్వాత మళ్ళీ ప్రాఫిట్‌లోకి కన్వర్ట్ అవుతదా లేదా అనేది పెద్ద $1,000,000 క్వెషన్. అందుకే ఇంకా రిస్క్ వద్దని ఎగ్జిట్ చేశాను. చూసారు. సో, ఇంకా ఎగ్జిట్ అయ్యేది. తర్వాత క్లోజ్ చేశాను ఇంకంతే. ఎక్కువ ట్రేడ్స్ చేయలేదు.